2021, 2022, 2023, 2024. పీ లెటర్ వాళ్ళు చాలా ఇయర్లో కొంచెం కాన్షియస్గా ఉండాల్సిన టైం 2025 పీ లెటర్కి. ఎందుకంటే చాలా ఒక రకంగా కొన్ని షాక్స్ తగలొచ్చు ఇయర్లో. ఒకటి అనుకున్నాము, ఒకటి అయ్యింది, వర్క్ చేసాము, రిజల్ట్ రాలేదు. ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకున్నాము, ఇయర్లో ప్రాపర్టీ కొందామని ఎక్స్పెక్ట్ చేసుకున్నాము, అవ్వట్లేదు. మ్యారేజ్ అనుకున్నాము, సెటిల్ కావట్లేదు. ఆర్ లవ్ సక్సెస్ అవుతుంది అనుకున్నాము, అవ్వట్లేదు. లేదా ప్రమోషన్ వస్తుంది అనుకున్నాము, పెండింగ్ పడుతోంది. అండ్ ఆఫీస్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఫైటింగ్స్ అవుతున్నాయి ఎక్కువ. అండ్ హౌస్ వైఫ్స్కి కూడా కొంచెం ఫైటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. పీ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇయర్. బట్ ఏది జరిగినా మీ మంచిగా. ఇయర్ అన్నది కొంచెం పరీక్షా కాలం, టెస్టింగ్ పీరియడ్. యూనివర్స్ మీకు కొన్ని ఏమంటారు, కొన్ని లెసన్స్ నేర్పించేయారు. సో లెసన్స్ నేర్చుకున్నప్పుడు మనం లెసన్సే నేర్చుకోవాలి, రిజల్ట్ గురించి ఎక్కువ ఎతకకూడదు. లెసన్ ఇస్తున్నప్పుడు దాని రిజల్ట్ కమింగ్ ఇయర్స్లో మళ్ళీ ఎక్కడో దాని రిజల్ట్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి లెసన్స్ ఇస్తున్నప్పుడు లెసన్స్ తీసుకోవడమే మంచిది. పీ లెటర్కి ఇయర్ అలా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇయర్లో బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, బ్యాక్ అవుతుందంటే బ్యాక్ ఉండిపోండి. జాబ్ చేంజ్ చేయడం రిస్క్ అనిపిస్తే చేంజ్ అవ్వద్దు. తర్వాత అబ్రాడ్ ఏదైనా పెండింగ్ పడుతుంది అంటే కూడా ఆగిపోండి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. బట్ ఇమీడియట్గా వెళ్ళిపోవాలనేది అయితే పెట్టుకోవద్దు. ఈ రకంగా మోస్ట్లీ పీ లెటర్ ఏంటి, ఓపెన్ అప్ అవ్వరు. కొంతమంది హుషారు ఉంటారు ఈ లెటర్లో. యూజువల్గా పీ లెటర్ ఏంటి అంటే రిజర్వ్డ్గా ఉండి లోపటేగానే అన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పిన తర్వాతే మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్ అన్న దీంతో ఉంటారు. ఆల్ ద టైమ్ అది వర్కౌట్ కాదండి. మన అభిప్రాయం క్లియర్గా చెప్పాలి. మనకంటూ ఒక అభిప్రాయం ఉన్నదాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే మిమ్మల్ని మీరే కోల్పోతారు ఒక స్టేజ్లో. సో మిమ్మల్ని మీరు కోల్పోవడం అనేది చాలా బ్యాడ్ థింగ్. ఎవరి సెల్ఫ్ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి, ఉంటేనే లైఫ్. సో అన్ని టైంలో ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది, ఇయర్లో అసలు వర్కౌట్ అవుద్దు పీ లెటర్కి. సో చూసుకోండి. మోస్ట్లీ ఇయర్లో పీ లెటర్ వాళ్ళు రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే బెటర్గా ఉంటుంది. హౌస్ వైఫ్స్ ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. స్టూడెంట్స్, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ట్రై టు ఎక్స్ప్రెస్ మోర్. అట్లీస్ట్ మీకు లోపటైతే జస్టిస్ చేసుకోగలుగుతారు. బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా లోపల జస్టిస్ చేసుకోవాలి అంటే ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అండ్ కన్నింగ్ చేయొద్దు. కన్నింగ్ యాక్టివిటీస్ చేశారంటే ఇయర్లో చాలా యూనివర్సల్ పనిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి పీ లెటర్కి. ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.